హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ వర్క్ నెట్ బ్లౌజు 3 క్లాత్లతోటి, లైనింగ్ క్లాత్, షేనింగ్ క్లాత్, నెట్ క్లాత్, 3 క్లాత్లతోని కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇగో ఎట్లా కుట్టినానో చూడండి. కరెక్ట్ మీకు ఎట్లా ఎంత మంచిగా ఎంత రెడీ అయిందో, ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చో మీకు చూపిస్తా. సింక్ ఉంది, వర్క్ ఉంది, కట్ వర్క్, చేతులకు డిజైన్ వచ్చింది, మొత్తం బ్లౌజ్ మొత్తం డిజైన్ వచ్చింది. నెట్ బ్లౌజ్ కదా, కుండగల్ల ప్రిన్స్ కట్ కుట్టడం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్, షేనింగ్ క్లాత్, 3 క్లాతులు లోపలికే పోయేలా కుట్టుకోవాలి, తిరగమల్ల మంచమల్ల లేకుండా. ఇప్పుడు వచ్చేసి షేనింగ్ క్లాత్, నెట్ క్లాత్ ఒక దగ్గర పెట్టి ఈ గల్ల రౌండ్ అనేది రౌండ్గా కుడుతున్నా చూడండి. పర్ఫెక్ట్గా మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా ఫిట్టింగ్ కరెక్ట్ రావడానికి ఎట్లా కుడితే ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది, రౌండ్ ఎట్లా వస్తుంది, ఎక్కడ ముడత రాకుండా 3 క్లాతులు ఎలా ఎంత మంచి కుడితే రెడీ అవుతాయి మీకు క్లియర్గా చూపిస్తా. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. ఇంతవరకు కుట్టుకోవాలి నీట్గా. రౌండ్ కుట్టడం, రౌండ్ కుట్టినంతసేపే మాట్లాడాను. రౌండ్ ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్, షేనింగ్ క్లాత్ 2 ఒక దగ్గర పెట్టి కుట్టాను కదా. ఇప్పుడు పైనుంచి లైనింగ్ క్లాత్ పెడుతున్నా. మళ్ళీ మధ్యలో మాత్రం నెట్ క్లాత్ ఉంది, కింద షేనింగ్ క్లాత్ ఉంది, ఈ పైన కాటన్ క్లాత్. ఇప్పుడు మధ్యలో ఇలా కాట్లు పెట్టుకోవాలి రౌండ్ కుట్టుకొని. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ కూడా రౌండ్ పెట్టి కుట్టాను, కాట్లు పెడుతున్నా ఉల్టా మలుపుకోవడానికి. లోపలికోవాలి, తిరగమల్ల మంచిమల్ల లేకుండా, ఎక్కడ ఒతుకపోకుండా నీట్గా రావడానికి మీకు చూపిస్తున్నాను చూడండి. కుట్టిన బ్లౌజ్ చూపించాను కదా ఎలా కుట్టానో, మీకు ఎంత బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు అనేది తిరగమల్ల అనేదే ఉండదు. ఎంత బాగా రెడీ అయింది చూడండి. సాపుగా ఇలా నీట్గా ఈ విధంగా అనుకోవాలి, సాపుగా. ఇక్కడ తిరగమల్ల కూడా ఎక్కడ కూడా మనకు తిరగమల్ల లేదు. ఇప్పుడు పైనుంచి అనగడానికి గల్ల రౌండ్ నీట్గా కుట్టి పెట్టుకోవాలి. పైనుంచి తిరగడానికి ఉల్టా మలుపుకొని నీట్గా మంచిమల్ల నుంచి ఇలా కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్కి పెట్టుకోవాలి కుట్టు నీట్గా, కనిపించినంత నీట్గా. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్, ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కానీ నీట్గా కట్ చేసుకోవాలి. మీరు పర్ఫెక్ట్గా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎంత క్లియర్గా అర్థమవుతుంది అనేది మీరే నాకు కామెంట్ చేస్తారు. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఏదైనా తెలియని విషయం ఉంటే కూడా కామెంట్లో అడగండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కట్ చేస్తున్నా నీట్గా. ఇప్పుడు చూసుకోవాలి అంత సేమ్ ఉందా లేదా చూసుకొని బ్లౌజ్తో పొడవు కొలుచుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఎక్కువ ఉంటే కూడా మనకు కింద చీర వరకు, ఈపులో మనకు చీర వరకు ఆంతది, తక్కువ ఉంటే కూడా పైకి అవుతుంది. ఎంతకైనా మంచిది ఒకసారి కొలుచుకోవాలి. కొలుచుకొని ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు, 2 టక్సులు కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు, లైక్ చేయండి. మీరు ఎంతమంది చూసినా 200, 500, 2000, లక్షలలో పోతుందా మన వీడియో. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చుతుంది అనేది ఖచ్చితంగా చూసే వాళ్ళు లైక్ చేయండి. మీకు ఇంకా కొత్త వీడియోలు తీసి చూపిస్తాను, చాలామంది నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్ట్ 2 టక్సులు కుట్టాను కదా. ఈ బెల్ట్ అనేది ఇలా నీట్గా కుట్టుకోవాలి. 1/2 ఇంచు కుట్టు వచ్చేలా చూసుకోవాలి, నీట్గా కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టే అంత బాగుంటుంది. చూడండి నేను ఎలా కుడుతున్నాను. మధ్యలోకి వచ్చినాక ఒక కుచ్చు పెట్టాలి, పైంది మాత్రమే పెట్టాలి. ఈ బెల్ట్ మాత్రమే కుచ్చులాగా పెట్టి ఇలా కుట్టాలి. మధ్యలోకి వచ్చినాక 2 కూడా పెడతారు కొంతమంది, నేనైతే మధ్యలో ఒకటి పెడితే సరిపోతుందని ఒకటే పెడతాను. ఈ విధంగా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి నీట్గా. ఎంత నీట్గా అన్నీ వస్తున్నాయా లేవా, క్లాతులు 3 కదా, అన్నీ వస్తున్నాయా లేవా చూసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. అక్కడ ఈ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ మలిపి కుట్టు అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. మంచిమల్ల నుంచే పెడుతున్నా, తిరగమల్ల నుంచి కూడా పెట్టుకోవచ్చు. నేను మంచిమల్ల నుంచే పెట్టి చూపిస్తున్నా మీకు. చూడండి, లైక్ చేసి చూడండి. చాలా వరకు లైక్ చేస్తారు. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. మీకైతే ఇది పనికిచ్చే వీడియో, మీకు అర్థమయ్యే వీడియో, మిషన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది, నేర్చుకుంటారు ఎంతో కొంత అని చూపిస్తున్నాను. చాలా రోజులైంది ప్రిన్స్ కట్టు, కుండగల్ల 3 క్లాత్లతోని మీకు చూపెట్టాలని చూపిస్తున్నా. చాలామంది ఉంటారు కదా,
డైరెక్ట్ లైనింగ్ వేయకుండా మధ్యలో షేనింగ్ క్లాత్ వేస్తే ఏమవుతుందంటే మెరిసినట్టు ఉంటుంది, నెట్టులోకి వెళ్ళి మెరుస్తుంది. ఇప్పుడు ఈ బెల్ట్ అనేది నేను మధ్యలో కుట్టు పెడుతున్నా మొత్తం మలిపేసి ఎమ్మింగ్ చేయడానికి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పైన గల్లు ఉంటుంది కదా, గల్లకు ఉల్టా మలపడానికి లేదు కదా, మధ్యలో గల్ల రౌండ్ మలిపాను. ఇప్పుడు 2 పీసులు 3 పీసులు తీసుకొని క్రాస్ ఇలా గల్ల పీసులు ఎట్లా తీసుకోవాలో తెలుసు కదా, అన్ని బ్లౌజుల లాగానే తీసుకోవాలి. తీసుకొని ఈ 3 పీసులు ఒక దగ్గర అతికించుకోవాలి. చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నెట్టు చేతులు కూడా 3 క్లాతులు కట్ వర్క్ ఉంటుంది. చేతులు ముందు భాగం వెనక భాగం ప్రిన్స్ కట్ ఉంటుంది. ముందు భాగం ప్రిన్స్ కట్. ఇప్పుడు వెనకది కుడుతున్నా కదా, ఇది లైనింగ్, చైనింగ్, ఒరిజినల్ 3 క్లాతులు వస్తున్నాయా లేదా చూసుకోవాలి. చూసుకొని మంచిమల్ల నుంచి గల్ల పీసులు ఏవైతే అతికించుకున్నామో మంచిమల్ల నుంచి పెట్టుకోవాలి. ఇలా నీట్గా గల్ల రౌండ్ కుట్టుకోవాలి. కరెక్ట్ రౌండ్ రావాలి. ఎక్కువైంది కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. నేను ఎలా కుడుతున్నానో మీరు ఒకసారి గమనించి చూడండి. ఇలా కాట్లు పెట్టాలి. ఇప్పుడు ఈ కాట్లు పెట్టాలి, దారం కట్ కాకుండా పెట్టుకోవాలి. చూడండి, కాట్లు పెట్టాలంటే ఎటు పడితే అటు కాదు. ఇప్పుడు 2 మడతల ఈ గల్ల పీసులు అనేది 2 మడతల మడత పెట్టి నీట్గా ఇలా ఇట్లా తిరగమల్లకు మడత పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. ఒక చిన్నగా మడత పెట్టాలి, మొత్తం క్లాత్ మడత పెట్టాలి. మడత పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. లోపలికి ఒక మడత, ఇట్లా బయటకు ఒక మడత, 2 మడతలు నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మంచిమల్ల నుంచి కూడా ఇలా రెడీ అయినాక మంచిమల్ల నుంచి కూడా మళ్ళీ అనగడానికి లాస్ట్కు కుట్టేసుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే మనకు అంత బాగుంటుంది బ్లౌజు. ఇప్పుడు వెనుక భాగం నీట్గా రెడీ అయింది. చూడండి, మీకు కూడా అర్థమైంది అని అనుకుంటున్నా. ఇలా రెడీ అవుతుందని ఎక్కడ కూడా ఎమ్మింగ్ చేయడానికి ఈపుకు ఒకదానికి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందు భాగం వచ్చేసి గల్ల 3 క్లాతులు ఒరిజినల్ లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఉల్టా మలిపి గల్ల కుట్టాను నేను. ఒక దిక్కైతే ఈ గల్ల కుట్టి పెట్టాను. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ చేశాను, కటింగ్ వీడియోలో చూపించాను మీకు ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఇలా కట్ చేశాను. ఈ రౌండ్ ఎక్కడైతే రౌండ్ ఉందో ఈ ఒరిజినల్ క్లాత్ షేనింగ్ క్లాత్ ఫస్ట్ పెట్టి ఈ పైన 2 క్లాతులు పెట్టిన తర్వాత పైన కాటన్ క్లాత్ పెట్టి ఈ రౌండ్ ఏడుకెళ్ళి ఉందో ఈ రౌండ్ కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువలు ఉండకుండా పోగులు లేవకుండా ఉండడానికి ఇలా అటాచ్ చేస్తున్నాను నేను. 3 క్లాతులు అటాచ్ చేసి ఇలా కట్ చేసుకొని మామూలుగా కాట్లు పెడుతున్నా. రౌండ్ కదా, కరెక్ట్ తిరగాలని. ఇప్పుడు వచ్చేసి ఈ మంచిమల్ల నుంచి కుట్టు పెడుతున్నా. ఈ 3 క్లాతులు కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా మొత్తం చూడండి. మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా సంక రౌండ్, ఈ గల్ల రౌండ్ ఉంది కదా, ఇప్పుడు మనం మధ్యలో రౌండ్ ప్రిన్స్ కట్ చేసాం కదా ఇట్లా. ఈ ప్రిన్స్ కట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కింద కూడా 3 క్లాతులు వస్తున్నాయా జారిపోతున్నాయా 1కి 2 సార్లు చూసుకోండి. రాని వాళ్ళు ఉంటే ఫస్టే కుట్టు పెట్టి కూడా పెట్టుకోవచ్చు. నేను పైదే కుట్టు పెట్టాను, కిందిదైతే ఏం కుట్టు పెడతలేను. చూసుకుంటా కుడదామని చూసుకుంటా నీట్గా కుడుతున్నా. 3 క్లాతులు వస్తున్నాయా రావా 1కి 2 సార్లు చూసుకోవాలి. చూసుకొని ఈ ఆపించు వచ్చేలా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా రెడీ అవుతుంది ప్రిన్స్ కట్. కరెక్ట్గా ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ టక్సులాగా రావాలి కాబట్టి 2వ కుట్టేస్తున్నా నీట్గా. కింద కొంచెం ఎక్కువ కుట్టుకుంటే ఇంకా మంచిది. కట్ చేసేటప్పుడు కూడా కట్ చేశాను. ఇలా మధ్యలో కాట్లు పెట్టుకొని ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక మనకు ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి అంటే ఇప్పుడు నేను కుట్టేదానికి ఉక్సుల పట్టి పెట్టుకోవాలి. 2 ఒకటైతే ఫస్టే కుట్టి పెట్టాను. ఇప్పుడు 2 రెడీ అయ్యాయి. కింద ఎక్కువ వస్తుందని కొంచెం కట్ చేస్తున్నా. కింద ఎక్కువ వస్తే మనకి ఇట్లా చీర దగ్గరికి ఇక్కడ దగ్గరికి కిందికి అనిపిస్తుంది ముందల, అందుకని కట్ చేశాను. ఇప్పుడు ఈ ఉక్సుల పట్టి కాజల పట్టిది ఫస్టే ఒక భాగం కుట్టి పెట్టాను, సేమ్ ఉంటుంది కదా అని. ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టి కుడుతున్నా. చూడండి, ఉక్సుల పట్టి అన్ని ఉక్సుల పట్టీలు లాగానే కుడుతున్నా. ఎందుకంటే ప్రిన్స్ కట్టు వెనక నాడలు ఉంటే కూడా తొడుకోవచ్చు. ఇది కొంచెం ముందల ఉక్సులు పెడుతున్నా. ప్రిన్స్ కట్టు ఉంటుంది, ఉక్సులు పెట్టుకుంటే మంచిగా తొడుకోవడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా ఉంటుందని ఉక్సులు అడిగారు. ఉక్సులు పెడుతున్నా నేనైతే. ఈ ఉక్సుల పట్టి ఇలా కుట్టుకోవాలి. ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా పెట్టి ప్రిన్స్ కట్ కుట్టుకోవచ్చు. ఉక్సులు పెట్టి కూడా కుట్టుకోవచ్చు. నేను ఇలా కుడుతున్నా. చాలామందికి ఉక్సులు పెట్టి ఇంకా నాడలు పెట్టి చూపించాను. నేను ఇప్పుడు ముందల ఉక్సులు పెట్టి చూపెట్టడం ఇప్పుడే చూపిస్తున్నాను మీకు 3 క్లాతులతోని. కాబట్టి మీకు కూడా కొత్త వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవుతారు కాబట్టి చూపెట్టాలని చూపిస్తున్నా. ఈ
షేప్ బెల్ట్ ఇప్పుడు వీప్ బెల్ట్ ఎట్టేస్తామో అట్లాగానే మడత పెట్టి కుడుతున్నా నేను. గల్లకు కుట్టాము చూడు ఆ విధంగా కుడుతున్నా. లోపలికి మడత పెట్టి పైనుంచి పెట్టి లోపలికి మడత పెట్టి కుడుతున్నా. గల్ల దగ్గర ఎట్లా కుట్టాము వెనుక భాగం గల్ల దగ్గర ఆ విధంగా కుడుతున్నా. ఈ ముందు భాగం గల్ల అయితే ఉల్టా మలిపేశాను. ఇక్కడ కూడా సేమ్ ఇగో మంచిమల్ల నుంచి పట్టి పెట్టి లోపలికి మలుపుతా. చూడండి కుడుతుంటే మీరు మొత్తం చూడండి, మీకు కూడా అర్థమైతే. అనగడానికి కూడా కుట్టేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు లోపలికి మొత్తం 2 మడతలు పెట్టి లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి. చాలా సింపుల్గా నీట్గా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయింది. 2 రెడీ అయినాయి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు వెనుక భాగం ఎట్లా రెడీ అయిందో చూడండి. 2 తెచ్చి షోల్డర్ అతికించుకోవాలి నీట్గా. షోల్డర్ గట్టి కుట్టి పెట్టాలి. ఇలా భుజాలు అనొచ్చు, షోల్డర్ అనొచ్చు. ఈ భుజాలు అనేది అతికించుకోవాలి సేమ్. 3, 3, 6 క్లాతులు కాబట్టి మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతుంది. 6 క్లాతులు అంటే దొడ్డుగా ఇట్లా లావుగా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఉరికొచ్చింది కాబట్టి మధ్యలో ఇట్లా సూదికి తాకినట్టు అయ్యి దారం పోతుంది. ఇప్పుడు ఈ ముందు భాగం లోతులు కట్ చేసుకోవాలి మనం ఎక్కువ అనిపిస్తే. చేతులు ఇక్కడ కూడా సేమ్ భుజాలు అతికించుకున్నాక ఇలా రెడీ అవుతుంది. 2 భుజాలు అతికించినాక ఇంత బాగా రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి చేతులు కుట్టడం చూపిస్తా. చేతులు కూడా 3 క్లాతులు కట్ వర్క్ ఉంటుంది. 3 క్లాతులు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ షేనింగ్ క్లాత్ ఫస్ట్ కుడుతున్నా నేను. 2 ఒక దగ్గర పెట్టి మంచిమల్ల పైన పెట్టి కుడుతున్నా. లైనింగ్ మంచిమల్ల పైన పెట్టి కుడుతున్నా. చూడండి ఎందుకంటే చేతులకు కట్ వర్క్ వచ్చింది, ఉల్టా బలపడానికి లేదు కాబట్టి నెట్ క్లాత్ ఫస్ట్ పెడతలే. ఈ 2 క్లాత్లే కుడుతున్నా. ఇప్పుడు కాట్లు పెట్టి ఉల్టా మలిపి పైనుంచి కుట్టేస్తా. ఇప్పుడు ఈ పైనుంచి కుట్టు పెడుతున్నా. చూడండి ప్రతి ఒక్క విషయం మీరు మిస్ కాకుండా చూడండి. మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు. ప్రిన్స్ కట్టు, కుండగల్ల, ముందల ఉక్సులు వచ్చి ప్రిన్స్ కట్టు వెరైటీగా. మన ఛానల్లో చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు, కిందికి పోయి చూడలేరు. ప్రిన్స్ కట్టు చాలా వీడియోలు పెట్టాను కానీ వేరే కొలతలు వేరే రకంగా 2 క్లాత్లతోనే కుట్టాను. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, ఇవి 3 క్లాత్లతో కుడుతున్నా. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది కింద ఎక్కువ వదిలేసి ఈ స్ట్రేట్గా ఉన్నది ఒక దగ్గర పెట్టి ఇప్పుడు పైనుంచి కుడుతున్నా. మంచిమల్ల నుంచి నీట్గా మంచిమల్ల నుంచి ఇలా కుడుతున్నా. చూడండి ఇప్పుడు 2 క్లాతులు ముందే ఉల్టా మలిపి కుట్టాను కాబట్టి తిరగమల్లకు కూడా నీట్గా ఉంటుంది. ఎక్కడ పోగులు వేసినట్టు ఉండదు, మడత పెట్టినట్టు ఉండదు. ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఒక చేతు ఇలా రెడీ అయింది. 3 క్లాతులు చూశారు కదా. షేనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్, కాటన్ క్లాత్. ఇప్పుడు ఇది ఫస్ట్ చేతి ఒకటి గుట్టి పెట్టుకున్నా నేను. 2 సేమే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒకటి గుట్టి పెట్టాను. ఇప్పుడు 2 సేమ్ ఉన్నాయా లేవా చూసి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే అక్కడ కట్ చేసుకోవచ్చు. చేతికి కూడా మనకు 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ముందు భాగం వచ్చేటట్టు చూసుకొని లోతు కట్ చేయాలి. నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడే ముందు ఏదో చూసుకొని కట్ చేస్తా. ఎక్కువ ఉన్నది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇవి 3 అవి 3 6 క్లాతులు వచ్చే విధంగా చూసుకొని అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ ఇలా అతికించుకోవాలి. చూడండి మీరు 1కి 2 సార్లు చూడండి. ఇక్కడ కుట్టు ఊడిపోయినట్టు అనిపిస్తే భుజం పైన మళ్ళీ కుట్టేశాను. ఇప్పుడు ఈ 6 క్లాతులు కరెక్ట్ వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు నేను జారిపోయినట్టు అయినందుకే భుజం పైన మళ్ళీ కుట్టేశాను. ఒక్క క్లాత్ కూడా జారిపోకుండా చూసుకోవాలి. కింద 3 పైన 3 ఈ విధంగా కుట్టుకోవాలి. సంక రౌండ్ అనేది కరెక్ట్ రావాలి. మెల్లగా కుట్టాలి నీట్గా. ఈ 6 ఇప్పుడు కింద ఒరిజినల్ 3 క్లాతులు ఉంటాయి కదా, పైన చేతు ఈ 3 క్లాతులు 6 క్లాతులు వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా రెడీ అవుతుంది. దీనిపైన ఖచ్చితంగా 2వ కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టుతో వదిలేయొద్దు. 2వ కుట్టు మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇవతల చేతు ఎలా కుట్టామో ఇంకో చేతు కూడా సేమ్ చేతు రౌండ్ సంక రౌండ్ కరెక్ట్గా కుట్టుకోవాలి. ముందు భాగం వచ్చేది ఎక్కడైతే ఉందో అది లోతు కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు లోతు కట్ చేసి ముందుకు వచ్చేటట్టు చూసుకొని ఏమైనా ఎక్కువలు తక్కువలు ఉంటే కూడా కట్ చేసుకొని 2 చేతులు కుట్టాక ఇలా రెడీ అవుతుంది. సేమ్ 2 చేతులు ఒకేలాగా కాబట్టి మీకు చూపించాను. రౌండ్ కుట్టేది ఒకటి చూపించాను కదా, ఇంకోటి చెప్పాను. ఇప్పుడు ఈ కొలత తీయాలి. కొలత బ్లౌజ్ తీసుకొని కొలత పెట్టుకొని మనకు ఆ కొలత బ్లౌజ్ ఏదైతే ఎవరికైతే మనం కుడుతున్నామో వాళ్ళ బ్లౌజ్ తోటి ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకొని నీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఈ కుట్లతోనే మనకు సైడ్లకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇలా
కొలత బ్లౌజ్ తీసుకొని సేమ్ ఇలా ఇది ఒకటి సంఖ ఒకటి ఎక్కువైతుంది. ఆ ఎక్కువైన సంఖకు మళ్ళీ కుట్టు పెడుతున్నా నేను. ఎక్కువ ఒకసారి చూసుకోవాలి చేతితోటి సేమ్ వస్తుందా వస్తలేదా అని. కొంచెం ఎక్కువ అయింది. ఎక్కువైన భాగం ఇలా టక్స్ మాదిరిగా ఇలా కుడుతున్నా. మిగతా క్లాత్ కట్ చేస్తున్నా. 2 సార్లు కుడుతున్నా. ఇది కూడా సేమ్ రౌండ్ ఎక్కువైంది. ఒక సైడ్ ఎక్కువైతుంది కాబట్టి ఇలా కుట్టి చూపించాను. ఎక్కువైతే ఏం చేయాలనో మీకు అర్థమైంది కదా, ఇలా కుట్టాను నేనైతే. ఇప్పుడు ఈ ఇక్కడ కూడా సేమ్ కొలత బ్లౌజ్ తీసుకొని నీట్గా కొలత బ్లౌజ్ సేమ్ వచ్చింది. ఇప్పుడు సంఖ దగ్గర కుట్టు సంఖ కాడ ఎక్కడ వచ్చే కుట్టు అక్కడ రావాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఈ విధంగా కుట్లు పెట్టుకోవాలి నీట్గా నేను చూపించే విధంగా. కొంచెం ఈ బెల్ట్ దగ్గర ఎక్కువ అవుతుంది మనం కుట్టేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా 4 కుట్లు వేసుకోవాలి నేను చూపించే విధంగా. చూడండి, 1కి 2 సార్లు ఆలోచించి చూడండి. లైక్ చేయండి. ఏదన్నా నేను కూడా నా వల్ల మిస్టేక్ జరుగుంటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. నాకు కూడా అర్థమవుతుంది కదా మీరు చెప్తే. ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కువ అయింది. ఎక్కువైన దగ్గర కొంచెం ఈ బెల్ట్ అనేది ఎక్కువ మడత పెట్టాను నేను. నీట్గా ఇలా మడత పెట్టి కుట్టాను. ఇప్పుడు సేమ్ కొలత బ్లౌజ్ తీసుకొని సేమ్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఎంత ఎక్కువ వస్తుంది అనేది మనకి ఇప్పుడు అక్కడొక కుట్టు ఇక్కడొక కుట్టు కుట్టినాక ఖచ్చితంగా ఇలా కొలత తీసుకోవాలి. ఇట్లా ఎక్కువ వచ్చింది మనకి, ఇంకా అక్కడ 3 ఇక్కడ 3 కుట్లు వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు 2 వైపులా 3 కుట్లు వేసుకోవాలి. 4 అవుతాయి మొత్తం. ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ 3 అక్కడ 3 సైడ్లకు స్ట్రేట్గా కుట్టుకోవాలి. ఇలా 2 వైపులా కుట్టేసి ఇలా కట్ చేసుకుంటే ఇలా మంచిగా నీట్గా రెడీ అవుతుంది. ఇలా కుట్లు వేసినాక ఇక మొత్తం బ్లౌజ్ వచ్చి ఇలా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి మంచి మళ్ళీ తీసుకుంటే ఎంత బాగా రెడీ అవుతుంది చూడండి. బ్లౌజు చూపిస్తున్నా మీకైతే. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా.